నమస్కారం, వెల్కమ్ టు స్పాట్లైట్. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయబోతున్నారు? టీడీపీ అధినేత చంద్రబాబు ఎక్కడి నుండి పోటీ చేయనున్నారు? పవన్ కళ్యాణ్కు ఏ నియోజకవర్గం సేఫ్టీ? ఈసారి పవన్ కళ్యాణ్ గాజువాక నుండి బరిలోకి దిగరా? ఎక్కడ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ విజయం సాధించగలరు? సీనియర్ రాజకీయ నేత చేగొండి హరిరామజోగయ్య జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు చేసిన సూచనలు ఏమిటి? వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీలో ఆయా పార్టీల మధ్య ఒక రేంజ్లో వార్ నడుస్తోంది. గెలుపు కోసం ఇప్పటి నుంచే ప్రధాన పార్టీలు కసరత్తు చేసుకుంటున్నాయి. ప్రపంచ యుద్ధం తరహాలో రాజకీయ పార్టీల మధ్య పోరాటం అన్నది ఒక ఏపీలోని ఎక్కువగా చూస్తుంటాం. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈసారి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న దానిపై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒక నియోజకవర్గాన్ని ఎంచుకొని అక్కడ తరచుగా రాజకీయ కార్యకలాపాలు సాగిస్తే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే పవన్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారు? త్వరలోని ఆయన ఫలానా చోటు నుంచి బరిలోకి దిగుతానని ప్రకటిస్తారా? పవన్ పోటీ చేసే స్థానాలు ఇవే అంటూ కొందరేమో పవన్ ఇక్కడి నుంచి పోటీ చేస్తే బాగుంటుందంటూ పలు నియోజకవర్గాల పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. అయితే రాష్ట్రంలో ఈసారి కూడా 2 స్థానాల నుంచి పవన్ పోటీ చేసినా ఒక స్థానం మాత్రం ఖచ్చితంగా గోదావరి జిల్లాల నుంచే ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. త్వరలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎన్నికలు యుద్ధాన్ని తలపిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు. వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన తమ అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన పార్టీల అధినేతలు తమ సొంత జిల్లాల నుంచి జగన్మోహన్ రెడ్డి పులివెందులలో, చంద్రబాబు కుప్పం నుంచి పోటీకి సిద్ధమవుతుండగా జనసేనాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. ఈ క్రమంలో రాజకీయ కురువృద్ధుడు చేగొండి హరిరామజోగయ్య జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీపై కొన్ని సూచనలు చేయడం సంచలనంగా మారింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొంత జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా. కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం, భీమవరం, తాడేపల్లిగూడెం, నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ ఏదో ఒకటి పరిశీలన చేసి నిర్ణయం తీసుకోవాలని జోగయ్య సూచించారు. సాంప్రదాయ ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏ రాజకీయ పార్టీ అయినా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు 4 స్థానాలు కేటాయించడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆనవాయితీ ప్రకారం ఈ 4 నియోజకవర్గాల్లో జనసేన కాపు అభ్యర్థులను పోటీలోకి దింపడంతో పాటు పవన్ కళ్యాణ్ పోటీ చేయాల్సిన నియోజకవర్గాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని జోగయ్య అన్నారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గం జనసేనాని పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం. ఇప్పటికీ కొణిదెల కుటుంబానికి ఇక్కడ ఆస్తులు ఉన్న మాట వాస్తవం. నరసాపురం నియోజకవర్గంలో 168,122 ఓట్లు ఉండగా పవన్ కళ్యాణ్ సామాజిక వర్గానికి చెందిన కాపులు 52,000 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థికి 55,556 ఓట్లు పడితే జనసేన, తెలుగుదేశం పార్టీలకు కలిపి 76,179 ఓట్లు పడ్డాయి. పవన్ కళ్యాణ్ అమితంగా అభిమానించే మత్స్యకార సామాజిక వర్గానికి చెందినవారు కూడా ఈ నియోజకవర్గంలో ఎక్కువగా మంది ఉన్నారు. నరసాపురం నియోజకవర్గంలో మెగా కుటుంబాన్ని ప్రేమించే అభిమానులు ఇతర సామాజిక వర్గాల్లో కూడా ఉన్నారు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ ఈ నియోజకవర్గంలో 48,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలిచింది. అదేవిధంగా 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తరపున మత్స్యకార సామాజిక వర్గానికి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ 49,000 ఓట్లతో 2వ స్థానంలో ఉండడం జరిగింది. అంటే నరసాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరపున పోటీ చేస్తున్న వ్యక్తులు ఏ కులస్తులైనా గట్టి పోటీ ఇస్తున్నారని జోగయ్య వివరించారు.
జనసేనాని పవన్ కళ్యాణ్ నరసాపురం నుంచి పోటీ చేస్తే నరసాపురంలో జనసేన జెండా ఎగరడం ఖాయం. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గ సమన్వయకర్తగా బొమ్మిడి నాయకర్ ఉన్నారు. ఆయన సొంత నియోజకవర్గం భీమవరం. ఆయన వ్యాపార వ్యవహారాలు కృష్ణా జిల్లా పెడన, కైకలూరు నియోజకవర్గాల్లో ఉన్నాయి. పవన్ కళ్యాణ్ నరసాపురం నుంచి పోటీ చేసే పక్షంలో బొమ్మిడి నాయకర్ను పెడన నియోజకవర్గంలో పోటీ చేస్తే అక్కడ కాపుల సపోర్ట్తో విజయం సాధించగలగడమే కాక మత్స్యకారుల సపోర్ట్తో పెడనతో పాటు సరిహద్దు నియోజకవర్గాలైన భీమవరం, నరసాపురం, కైకలూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన టీడీపీల గెలుపు అవకాశాలు మెరుగుపడతాయని జోగయ్య పేర్కొన్నారు. ప్రస్తుతం నరసాపురం నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఉన్న నందమూరి ప్రసాదరాజుపై నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రంగా నరసాపురం కాకుండా భీమవరం అవడానికి ప్రసాదరాజు తన సొంత సామాజిక వర్గానికి అమ్ముడుపోయి నరసాపురం నియోజకవర్గానికి తీవ్ర అన్యాయం చేశాడని ప్రజలలో బాధ, ఆవేదన ఉంది. దీంతో వచ్చే ఎన్నికల్లో ప్రసాదరాజుకు బుద్ధి చెప్పి ఇంటికి సాగనంపడానికి నరసాపురం నియోజకవర్గ ఓటర్లు సిద్ధంగా ఉన్నట్లు జోగయ్య చెప్పారు. నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గ ఫలితాలను గమనించినట్లయితే ఈ నియోజకవర్గం కాపుల కంచుకోటగా కనబడుతుంది. ఇక్కడ 2-3 సార్లు మినహా అన్నిసార్లు కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 2014 ఎన్నికలలో కాపు సామాజిక వర్గం నుండి అభ్యర్థిని ఎంపిక చేయాలని ఆ సామాజిక వర్గం నుండి ఒత్తిడి ఉంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ నరసాపురం నుండి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించడమే కాక పవన్ కళ్యాణ్ పోటీ చేయడానికి సొంత నియోజకవర్గం అంటూ లేదు అని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శను తిప్పికొట్టే అవకాశం ఉంటుందని జోగయ్య అన్నారు. ఈ అసెంబ్లీ నియోజకవర్గంలో 2,46,342 ఓట్లు ఉండగా కాపు సామాజిక వర్గం వారు 61,000 మంది ఉన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి 70,642 ఓట్లు పడితే తెలుగుదేశం, జనసేన అభ్యర్థులకు కలిపి 1,16,322 ఓట్లు పడ్డాయి. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నియోజకవర్గం నుండి పోటీ చేసిన ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి 42,000 ఓట్లు సాధించి 2వ స్థానంలో నిలవడం జరిగింది. 2019 ఎన్నికల్లో భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేయడం జరిగింది. ఈ ఎన్నికల్లో వైసీపీ నుండి పోటీ చేసిన గ్రంథి శ్రీనివాస్, టీడీపీ నుండి పోటీ చేసిన పులవర్తి రామాంజనేయులు ఇరువురు ఓట్ల కోసం నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలను కుమ్మరించిన పవన్ కళ్యాణ్కి నియోజకవర్గ ప్రజలు 62,000 ఓట్లను వేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని, నమ్మకాన్ని తెలియజేశారు. ప్రస్తుతం భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గ్రంథి శ్రీనివాస్పై నియోజకవర్గ ప్రజలు చాలా అసంతృప్తితో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 4.5 సంవత్సరాలలో నియోజకవర్గంలో ఏ విధమైన అభివృద్ధి జరగలేదు. కావున వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో భీమవరం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఈసారి విజయం సాధిస్తారని జోగయ్య చెప్పుకొచ్చారు. పోయిన చోటే వెదుక్కోవాలి అనే సామెతను అనుసరించాలనుకుంటే పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో సైతం భీమవరం నుంచి పోటీ చేయడమే సబబుగా ఉంటుందని హరిరామ జోగయ్య అన్నారు. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గం కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయతగిన నియోజకవర్గంగా జోగయ్య సూచించారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రజారాజ్యం పార్టీ గెలుచుకున్న ఏకైక స్థానం తాడేపల్లిగూడెం. తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గంలో 2,08,064 మంది ఓటర్లుండగా 56,000 మంది కాపులు ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కాపు ఓటర్లకు సమానంగానే కాకుండా ఆ దరిదాపుల్లో కూడా ఏ ఇతర సామాజిక వర్గం ఓటర్లు లేరు. ఈ క్రమంలో ఇక్కడ నుంచి కూడా పవన్ కళ్యాణ్ పోటీ చేయవచ్చని జోగయ్య సూచించారు. ప్రతి ఎన్నికల్లోనూ తాడేపల్లిగూడెం నియోజకవర్గం నుంచి కాపు కులానికి చెందిన వారే ఎమ్మెల్యేగా ఎన్నికవుతారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో తాడేపల్లిగూడెం నుంచి జనసేన పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్కు 37,000 ఓట్లు వచ్చాయి. ప్రస్తుతం తాడేపల్లిగూడెం నుంచి కొట్టు సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. కొట్టు సత్యనారాయణ ప్రభుత్వంలో కీలకమైన స్థానంలో ఉన్నాగాని నియోజకవర్గానికి చేసింది మాత్రం శూన్యం. ఈ 4.5 తాడేపల్లిగూడెం నియోజకవర్గ అభివృద్ధి చెందలేదు. కానీ కొట్టు సత్యనారాయణ మాత్రం కోట్లకు పడగలెత్తారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కొట్టు సత్యనారాయణ తన పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలుగా ఇసుక, మట్టి మాఫియా నడుపుతున్నారని జోగయ్య వివరించారు.
2019 ఎన్నికలప్పుడు కుట్రలు పన్ని పవన్ను ఓడించినా ఈసారి మాత్రం అలాంటి జిత్తులేమీ పనిచేయవని అంటున్నారు జన సైనికులు. తమ అధినాయకుడు ఎక్కడి నుండి పోటీ చేసినా అఖండ మెజారిటీతో అసెంబ్లీకి పంపుతామని, వచ్చే ఎన్నికల్లో జగన్ గతి దిగడం, పవన్ సీఎం కుర్చీ ఎక్కడం తథ్యమంటున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏపీలో రాజకీయ పరిణామాలు ఏ విధంగా మారనున్నాయి? జనసేన అధికారం దిశగా అడుగులు వేస్తోందా? పవన్ సారథ్యంలో ఈసారి సంచలనాలు తప్పవా? ఏపీ భవిష్యత్ రాజకీయం ఏం మలుపులు తిరుగుతుంది? ఈ విషయాలన్నీ తెలియాలంటే మాత్రం వేచి చూడాల్సిందే. ఇక ఇది ఈవాల్టి స్పాట్లైట్. నమస్తే.